కేటగిరీస్ ఆఫ్ ఫంక్షన్స్ కి సంబంధించి 2 టాపిక్స్ అనేవి కంప్లీట్ అయినాయి కదండి. ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ వాల్యూ అండ్ ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూ అని చెప్పేసి 2 టాపిక్స్ అనేవి కంప్లీట్ అయినాయి కదా. ఈ రోజు థర్డ్ టాపిక్ అనేది స్టార్ట్ చేద్దామండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటి అని అంటే నాకు కొంచెం వింటున్నారు అర్థమవుతుంది అని చెప్పేసి కొంచెం పుషింగ్ ఇచ్చినట్టు ఉంటుంది కదా. సో ఇంకా లేట్ చేయకుండా సెషన్ ని స్టార్ట్ చేసేద్దాము. థర్డ్ టాపిక్ వచ్చేసి మనకి కేటగిరీస్ లో ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ వాల్యూ. ఇప్పటి వరకు మనం ఏం చూసాము, ఫంక్షన్స్ లో ఆర్గ్యుమెంట్స్ ఏమి తీసుకోకుండానే మనకి రిటర్న్ వాల్యూ రావడం కానీ లేకపోతే ఎలాంటి రిటర్న్ వాల్యూ రాకుండా ఉండడం కానీ ఇలాంటి 2 టాపిక్స్ అనేవి చూసాం. బట్ ఇక్కడ ఏంటి అంటే ఆర్గ్యుమెంట్స్ అనేవి తీసుకుంటాం ఫంక్షన్ లో, కానీ ఎలాంటి వాల్యూని కూడా రిటర్న్ చేయదన్నమాట. అలాంటి ఫంక్షన్స్ ఎలా రాయాలి మనం అనేది ఇప్పుడు నేర్చుకుందామండి. ఫస్ట్ దీని యొక్క డెఫినిషన్ చూసేద్దాము. ఏంటి అంటే ఈ ఫంక్షన్స్ లో మనం ఆర్గ్యుమెంట్స్ అనేవి తీసుకుంటాం, అంటే పారామీటర్స్ అనమాట. పారామీటర్స్ అనేవి తీసుకుంటాం కానీ ఎలాంటి వాల్యూని కూడా మనం రిటర్న్ చేయమన్నమాట. నెక్స్ట్ పాయింట్ అండి, ఇది ఎందుకు యూజ్ అవుతాయి ఫంక్షన్స్ అని అంటే, మనకి ఆర్గ్యుమెంట్స్ ఏమైతే తీసుకున్నామో వాటి మీద కొన్ని ఆపరేషన్స్ ని పెర్ఫార్మ్ చేయడంలో కానీ లేకపోతే డిస్ప్లే చేయడం కోసం కానీ ఈ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఈ ఫంక్షన్స్ లో ఏంటి అంటే మనం ఆర్గ్యుమెంట్స్ అనేవి తీసుకుంటాం కదండి. సో మనకి ఏంటి, కాలింగ్ ఫంక్షన్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాం అనమాట. మనకి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇన్పుట్ కూడా తీసుకోవాలి. సో కాలింగ్ ఫంక్షన్ నుంచి ఇన్పుట్ డేటా అనేది రిసీవ్ చేసుకుంటుంది, కానీ ఎలాంటి డేటాని కూడా రిటర్న్ చేయదు, ఎందుకంటే ఇది నో రిటర్న్ వాల్యూ ఫంక్షన్ టైప్ కాబట్టి. నెక్స్ట్ దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ చూసేద్దాం. ఇప్పుడు అర్థమైంది కదండి, ఫంక్షన్ లో ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాం కానీ రిటర్న్ వాల్యూ ఏది ఉండదు, దాన్నే మనం ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ వాల్యూ అని చెప్పేసి అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇది కూడా మనకి సేమ్ బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్సే ప్రీవియస్ సెషన్స్ లో చెప్పినట్టు. మీకు సేమ్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే వేరియేషన్స్ అనేవి మీకు తెలుస్తాయి కాబట్టి. విత్ ఆర్గ్యుమెంట్స్ వస్తే ఎలా ఉంటుంది, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఎలా ఉంటుంది, రిటర్న్ వాల్యూ అయితే ఎలా ఉంటుంది, రిటర్న్ వాల్యూ లేకపోతే ఎలా ఉంటుంది అనేది మీకు కొంచెం క్లారిటీ వస్తుంది కాబట్టి సేమ్ ఎగ్జాంపుల్ అనేది నేను ప్రతిదానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. చిన్న చిన్న డిఫరెన్సెస్ అనేవి మీకు అర్థమవుతాయి కాబట్టి. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ hash include stdio.h, hash include conio.h. ఇక్కడ మనం ఫంక్షన్ అనేది డిక్లేర్ చేసుకుంటాం. void find biggest. ఇక్కడ మనం void ఎందుకు రాసామో మీకు అర్థమైంది కదా, ఎందుకు అంటే ఇది నో రిటర్న్ వాల్యూ టైప్ ఫంక్షన్ కాబట్టి. void అంటే మనం నో రిటర్న్ వాల్యూ, void మీన్స్ ఇట్ రిటర్న్స్ నథింగ్ అనమాట. మనం ఇంట్ అనేది రాసాం అనుకోండి, అప్పుడు రిటర్న్ వాల్యూ అనేది మనకి ఏదో ఒక వాల్యూ రిటర్న్ చేయాలి. సో ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ వాల్యూ టైప్ అనేది అవ్వదనమాట. సో మీరు తెలుసుకుని అప్పుడు మీరు ఫంక్షన్ అనేది డిక్లేర్ చేసుకోవాలి. ఇక్కడ ఫంక్షన్ మనం ఏం డిక్లేర్ చేసాం, ఫైండ్ బిగ్గెస్ట్ అనే ఫంక్షన్ డిక్లేర్ చేసాం. ఇక్కడ మనకి పారామీటర్స్ ఉండాలి, ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. సో మనం 2 పారామీటర్స్ అనేవి తీసుకున్నాం, ఇంట్ ఎక్స్ కామా ఇంట్ వై అని చెప్పి. నెక్స్ట్ బ్రాకెట్ అనేది ఓపెన్ చేసాము. ఇక్కడ మనకి ఏంటి అంటే ఇంతకు ముందు వరకు ఏంటి, వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేసుకునే వాళ్ళం, ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ అనేవి లేవు కాబట్టి. ఈ ఫంక్షన్ లో మనం ఆర్గ్యుమెంట్స్ అనేది డిక్లేర్ చేసుకున్నాం కాబట్టి ఒక వేరియబుల్ ని మాత్రమే డిక్లేర్ చేసుకుంటాం అనమాట. ఏంటి, బిగ్గెస్ట్ నెంబర్ మనకు కావాలి కాబట్టి ఇంట్ బిగ్ అనే వాల్యూని మనం డిక్లేర్ చేసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఇఫ్ ఇక్కడ కండిషన్ రాసేస్తాం, ఎక్స్ గ్రేటర్ దెన్ వై అయితే బిగ్ లో మనకి ఎక్స్ అనే వాల్యూ స్టోర్ అవ్వాలి, ఎల్స్ లేదు అనుకుంటే బిగ్ లో మనకి వై అనే వాల్యూ స్టోర్ అవ్వాలి. ఇక్కడ మనకి రిటర్న్ వాల్యూ ఏం లేదు కాబట్టి ఫంక్షన్స్ కి సంబంధించి ప్రింట్ఎఫ్ అనేది ఇక్కడ రాస్తాం. ద బిగ్గెస్ట్ నెంబర్ ఈజ్ అని చెప్పేసి %d కామా బిగ్ లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అయితే మనం ఎలాంటి వాల్యూ తీసుకోలేదు కదా, మనం ఇంతకు ముందు వరకు ఏం చేసాము, ప్రింట్ఎఫ్ లో మనం ఎంటర్ 2 నెంబర్స్ అని చెప్పేసి స్కాన్ఎఫ్ అని చెప్పేసి ఇలా రాసి వాళ్ళం. ఎందుకు అంటే మనకు అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏం తీసుకోలేదు మనం కాబట్టి రాసేవాళ్ళం, గ్లోబల్ డిక్లరేషన్ లోకి వస్తుంది కాబట్టి అది. కానీ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేది మనం తీసుకున్నాం, సో మనం మెయిన్ ఫంక్షన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ రాస్తాం అనమాట. చూడండి ఇప్పుడు క్లోజ్ చేసేసాం, అక్కడ వరకు ఫంక్షన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ void మెయిన్ రాస్తాము, బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ కూడా మనం ఇవి తీసుకోవాలన్నమాట. వేరియబుల్స్ ఏమైతే ఉంటాయో ఆ వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకోవాలి, ఇంట్ ఎక్స్ కామా వై.
ప్రింట్ ఎంటర్ టూ నెంబర్స్ని ఎంటర్ చేస్తాము. స్కాన్ఎఫ్ పర్సెంట్ డి కామా %x కామా %y మనం ఏదైతే వాల్యూస్ తీసుకుంటామో ఆ వాల్యూస్ అనేది ఇక్కడ స్కాన్ చేయడం జరుగుద్ది. నెక్స్ట్ ఫైండ్ బిగ్గెస్ట్ అని చెప్పేసి x కామా y. ఈ ఫైండ్ బిగ్గెస్ట్ అనేది మనకి కాల్డ్ ఫంక్షన్ అండి. సో మనకి x కామా y అని ఇక్కడ తీసుకున్నాం కదా, అంటే మనకి స్కాన్ఎఫ్లో ఆల్రెడీ x కామా y వాల్యూస్ అనేవి స్టోర్ అయ్యి ఉన్నాయి. సో ఆ వాల్యూస్ అనేవి ఇక్కడ వస్తాయి. ఓకేనా, ఇక్కడ ఉన్న వాల్యూస్ అనేవి మనకి స్టార్టింగ్లో మనం ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ x కామా y వాల్యూస్ ఏమైతే తీసుకున్నామో ఆ వాల్యూస్ అనేవి ఇక్కడికి వస్తాయి అనమాట. వచ్చి తర్వాత మనకి రిటర్న్ వాల్యూ అనేది ఇవ్వడం జరుగుద్ది. చెప్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్తో ఇక్కడతో మనకి ఎగ్జాంపుల్ కంప్లీట్ అయింది కదా, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి. ఇక్కడ మనం మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా. సో ఇంట్ x కామా y అంటే 2 వాల్యూస్ అనేవి తీసుకున్నాం. ఇక్కడ చూడండి 2 వాల్యూస్ తీసుకున్నాం. ఒకటి 2 అని, ఒకటేమో 4. 2 వాల్యూస్ తీసుకున్నాం. మనకి ఎప్పుడు కూడా మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ x కామా వైలోకి 2 వాల్యూస్ ఎంటర్ 2 నెంబర్స్ అని చెప్పేసి వచ్చినప్పుడు 2 నెంబర్స్ ఎంటర్ చేసాం. ఇక్కడ స్కాన్ చేసింది xలో ఏమో 2 వాల్యూస్ స్టోర్ అయింది అండ్ వైలో ఏమో 4 వాల్యూస్ స్టోర్ అయింది. ఈ 2 వాల్యూస్ కూడా ఫైండ్ బిగ్గెస్ట్ ఉంది కదండి, ఈ 2 వాల్యూస్ కూడా ఇక్కడ స్టోర్ అవుతాయి అనమాట. 2లో ఒక వాల్యూ, 4లో ఒక వాల్యూ స్టోర్ అయింది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఏమవుతుంది, కాల్డ్ ఫంక్షన్. సో ఈ కాల్డ్ ఫంక్షన్ నుంచి డేటా ఇన్పుట్ వాల్యూస్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఇవి కాలింగ్ ఫంక్షన్ దగ్గరికి వెళ్తాయి. చూపిస్తాను చూడండి. ఈ ఇంట్ x కామా y ఉంది కదా, ఒక దాంట్లోకి ఏమో x వాల్యూలో 2 వచ్చింది అండ్ y వాల్యూలో 4 వచ్చింది. ఈ 2 వాల్యూస్లో మనకి ఫంక్షన్లో ఉన్న ఆర్గ్యుమెంట్స్లో 2 వాల్యూస్ స్టోర్ అయినాయి. సో ఇక్కడికి వస్తుంది అనమాట. అప్పుడు ఇఫ్ x గ్రేటర్ దెన్ y అంటే 2 గ్రేటర్ దెన్ y అంటే 4, 2 గ్రేటర్ దెన్ 4 అయ్యిందా, కండిషన్ ట్రూ అయిందా, మనకి బిగ్లో మనకి x వాల్యూ స్టోర్ అవుతుంది. ఈ కండిషన్ అనేది మనకి ఫాల్స్ అయింది. సో ఎల్స్లో మనకి y వాల్యూ అనేది స్టోర్ అవుతుంది అనమాట. 4 అనేది బిగ్గెస్ట్ అని చెప్పేసి వైలో మనకి 4 అనే వాల్యూ స్టోర్ అవుతుంది అనమాట. ఇలా నెక్స్ట్ మనకి 4 వాల్యూ స్టోర్ అయింది కదండి, ప్రింట్ఎఫ్కి వచ్చేసినప్పటికి బిగ్గెస్ట్ నెంబర్ ఈజ్ అని చెప్పేసి ఈ బిగ్లో ఏదైతే నెంబర్ ఉందో 4 అనే వాల్యూ అది మనకి ప్రింట్ అవ్వడం జరుగుద్ది. ఇది ఫంక్షన్కి సంబంధించి ప్రాసెస్ అనేది ఇలా జరుగుద్ది అనమాట. మెయిన్ ఫంక్షన్ నుండి స్టార్ట్ అయ్యి కాల్డ్ ఫంక్షన్లో ఉన్న ఇన్పుట్ వాల్యూస్ మళ్ళీ కాలింగ్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఏదైతే తీసుకుంటామో మనం చెక్ చేయడానికి కండిషన్స్ ఏమైతే తీసుకుంటామో కండిషన్స్ అన్ని చెక్ చేసి మళ్ళీ మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయడం జరుగుద్ది అనమాట. ఇది ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు ఇలా జరుగుద్ది. ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ వాల్యూ అయితే ఇలా జరుగుద్ది. నెక్స్ట్ సెషన్లో మనం ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూ అనేది ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ప్లీజ్ డోంట్ మిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.